హాయ్ అండి. మిసెస్ సుధామూర్తి యొక్క సక్సెస్ స్టోరీ. ఈమె ఎందరో మహిళలకు ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి ప్రఖ్యాత రచయిత్రి, విద్యావేత్త మరియు పరోపకారి. 1950వ సంవత్సరంలో కర్ణాటకలోని సిగ్లేవ్లో జన్మించిన ఆమె సామాన్య కుటుంబంలోనే పెరిగారు. సుధా కథలో పట్టుదల, దృఢ సంకల్పం ఉన్నాయి. ఆమె భారతదేశంలో అత్యంత విజయవంతమైన మహిళల్లో ఒకరిగా అవతరించడానికి లింగ పక్షపాతం మరియు ఆర్థిక పోరాటాలతో సహా అనేక సవాళ్లను అధిగమించింది. ఆమె ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి కాన్పూర్ నుండి తన ఎంటెక్ డిగ్రీని పొందింది మరియు డెవలప్మెంట్ ఇంజనీర్గా తన వృత్తిని ప్రారంభించింది. తరువాత ఆమె తన భర్త నారాయణమూర్తిని స్థాపించిన ఇన్ఫోసిస్లో చేరింది మరియు కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించింది. సుధా యొక్క దాతృత్వ పని విద్య, ఆరోగ్యం, సంరక్షణ మరియు మహిళా సాధికారతపై దృష్టి పెడుతుంది. ఆమె అనేక బెస్ట్ సెల్లింగ్ పుస్తకాలను రచించింది మరియు సమాజానికి ఆమె చేసిన సేవ, కృషి అనేక అవార్డులను తెచ్చిపెట్టింది. ఆమె స్ఫూర్తిదాయకమైన కథ ఆమె ధైర్యం, స్థితిస్థాపకత మరియు సానుకూల మార్పును సృష్టించే నిబద్ధతను ప్రదర్శిస్తుంది. ఇలా మరెన్నో సాధించినటువంటి ఈవిడ గురించి తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది. ఈరోజు సుధామూర్తి గారు ఎందరో మహిళలకు ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు. ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉండాలి అనేటటువంటి విషయాన్ని మేడం సుధామూర్తి గారి దగ్గర మనము చూసి నేర్చుకోవాలి. సుధామూర్తి గారి గురించి మరికొన్ని విషయాలు పార్ట్ 2లో నేను మీకు తెలియజేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.